జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుండి 2024 వరకు ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా వదలకుండా ప్రతి శాఖ, ప్రతి డిపార్ట్మెంట్, గుడి బడి ప్రతి చోట స్కాములు చేశారు, విచ్చలవిడిగా డబ్బులు దోచేశారు. ఒక తిరుమలలో మనం చూస్తుంటాం చాలాసార్లు, అన్ని శాఖలో తిరుమలలో లడ్డులో కానివ్వండి, మనం చూసాం నెయ్యిలో కానివ్వండి, అలాగే ప్రసాదంలో కానివ్వండి, ఒకటి కాదు ప్రతి దాంట్లో కుంభకోణం చేశారు గత ప్రభుత్వం. రోజుకు ఒకటి బయటపడుతుంది. ఇప్పుడు ఒక విషయం తాజాగా ఏం కాదు, అందరూ తెలిసే ఉంటుంది, ఆ విషయాన్ని మీద మాట్లాడే అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాము. మీడియా ద్వారా తెలియాల్సిన విషయం అంటే ప్రజలకి, అలాగే ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈరోజు ఉదయం కలిశాను. కొన్ని అప్పుడు ఈ పేపర్స్ నా దగ్గర లేవు, కానీ కలిసి మీకు అప్పచేస్తాను సార్, కొంత పూర్తి డేటా ఇస్తాను చెప్పాను. ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసే అవసరం ఏమంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఒక రెడ్డి గారు ఉన్నారు, అనకొండ రెడ్డి గారు అంటే పేరు. ఆయన తెలుగులో అందరూ వేరే అంటే నేను ఇంగ్లీష్లో చెప్పా. అనకొండ రెడ్డి అంటే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి, ఏది కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే ముందు ఆయన గురించి 100కి 200 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి దాని గురించి ఒక నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడతారు రాజకీయాలు ఉన్నప్పుడు. ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన 2006లో టీటీడీలోకి వచ్చాడు. జేఈఓలు మారిపోయారు ఒక 5 మంది, ఈఓలు మారిపోయారు ఒక 5 మంది, చైర్మన్లు ఒక 10 మంది మారిపోయారు, ఒక 200-300 మంది బోర్డు మెంబర్లు మారిపోయి ఉంటారు. కానీ ఆయన మాత్రం రాజశేఖర రెడ్డి జమానాలో వచ్చిన వ్యక్తి, ఈరోజు వరకు అదే శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనే ఉండడం ఆశ్చర్యకరం. అది ఎందుకు అర్థం కాల. ప్రెసిడెంట్లు మారిపోయారు, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ మారిపోయారు, తిరుపతి ఎమ్మెల్యేలు మారిపోయారు, టీటీడీ చైర్మన్ మారిపోయారు, ముఖ్యమంత్రులు కూడా మారిపోయారు, కానీ ఆ అన్నకొండారెడ్డి గారు మాత్రం మారలేదు. ఇది ఎందుకు చాలా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఎలా ఉందంటే పరిస్థితి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందంటారు. ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీటీడీలో పుష్కలంగా దోచేస్తున్నారు. ఒక్కొక్క మినిమం మనకి 350 వాహనాలు టీటీడీలో ఉన్నాయి. అందులో 200 వాహనాలు బస్సులు, స్కార్పియోలు, ఇనోవాలు, క్రిస్టాలు, ఇవన్నీ కలిపితే ఒక 50, బ్యాటరీ వెహికల్స్ ఒక 50, ఇవన్నీ కలిపితే 350 వెహికల్స్ ఉన్నాయి. ఒక తిరుమలలో 40 వెహికల్స్ ఉంటాయి, మీదన్నీ కింద తిరుపతిలో ఉంటాయి. ఇవి ఒక్కొక్క అధికారికి, డిప్టీఓకి, ఈఓకి, ఒక సూపరింటెండెంట్కో లేకపోతే పిఆర్ఓ గారికో వాళ్ళకో కేటాయిస్తారు. ఆ వెహికల్ లిమిటెడ్ ఉంటుంది తిరగడానికి. వాళ్ళ ఇంటికి వాళ్ళ బిల్డింగ్కి పని చేయడానికి ఒక 20-30 కిలోమీటర్లు ఇస్తారు. కానీ వాళ్ళు ఎంత తిరుగుతున్నారు తెలుసా, దీన్ని లాక్ షీట్ అంటారు. ఒక్కొక్క టీటీడీ అధికారి గత సంవత్సరం, ఇది 2023-24లో ఒక్కొక్క టీటీడీ అధికారి, ఇది ఒక బస్, ఇది ఒక కారుకి సంబంధించింది, ఈ 2 కార్లకు సంబంధించింది, కారు నెంబర్తో పాటు డేటా ఉంది. ఒక్కొక్క అధికారి టీటీడీలో పనిచేసే గత ప్రభుత్వం అధికారి వాళ్ళ ఇంటికి 70 కిలోమీటర్ 90 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా ఒక ఆయన అయితే 170 కిలోమీటర్ అంటే రోజు అప్ అండ్ డౌన్. ఆయన ఇల్లు వచ్చి ఎంఆర్పల్లిలో ఒక అధికారి, ఆయన పనిచేసేది అలిపిరిలో. ఎంఆర్పల్లి అలిపిరి ఈడ్చి తిరిగినా కూడా ఓ 10 సార్లు తిరిగినా కూడా 30 కిలోమీటర్లు, ఒక 50 వస్తుంది. ఆయన రోజుకి 70 కిలోమీటర్ 90 కిలోమీటర్ తిరుగున్నాడు. ఎందుకు, ఎలా సాధ్యం? ట్రావెల్స్ ఏమి తిప్పుకున్నారా? టీటీడీ వెహికల్ని ట్రావెల్స్ ఏమి తిప్పుకున్నారా? ఇంకో ఆయన విజయవాడలో ఉంటాడు, ఆయనకి టీటీడీకి సంబంధించిన విజయవాడలో అధికారి శుక్రవారం లీవ్ వస్తుంది. ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి టీటీడీ వెహికల్ తిరుపతికి వస్తాడు, సోమవారం టీటీడీ వెహికల్ విజయవాడకు పోతాడు. అప్ అండ్ డౌన్ 10,000 డీజిల్. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ఇలా హైదరాబాద్లో పనిచేసే టీటీడీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. చెన్నైలో పనిచేసే టీటీడీలో ఆ ఋషికేశ్, జమ్మూ కాశ్మీర్ వెహికల్ పోదు కాబట్టి వదిలేరు. లేదంటే హెలికాప్టర్లు వేసుకొని విమానాలు వేసుకుని మన వాళ్ళు పడ్డవాడేస్తారు. దాన్ని కూడా చూస్తూ ఉంటే అదేదో కార్లు ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఉన్నాయని తిరిగేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ పిల్లలందరూ కూడా
తమిళనాడు చెన్నైలోనో, వేలూరు విట్లోనో, బెంగళూరు కాలేజీలో చదువుతూ ఉంటారు. ప్రతి శుక్రవారం ఇక్కడికి సంబంధించిన అధికారి కారు ఆడికి పోతుంది. అక్కడ వాళ్ళని పిలుచుకొని తిరుపతికి వస్తారు. మళ్ళీ సోమవారం ఉదయం అదే కారు ఆడికి పోతుంది. అంటే వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరం డబ్బులతో వీళ్ళ జల్సాలు వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించిన కార్లని వీళ్ళ ట్యాక్సీకి వాడుకున్నారు. దానికి ఉదాహరణే నా దగ్గర ఒక 10 ఉన్నాయి. దాంట్లో ఎవరో రెండైనా వాడినారో డేటా ఉంది. ఇవన్నీ కూడా నేను ఈఓ గారికి ఇవ్వబోతున్నాను. ఉదయం ఈరోజు అదనపు ఈఓ గారికి కలిశాను. దీని గురించి మాట్లాడితే ఆయన వెంటనే స్పందించి వెంటనే అధికారులు తెలుసుకోండి ఏ విషయం అనేసి కూడా అడిగాడు. నేను చెప్పా ఏ వెహికల్స్ మీకు డేటా ఉంది అడిగారు. డేటా తెప్పించాను. అన్ని బండి పేర్లు, బండి నంబర్లు, ఉదాహరణకి ఒక 10 నంబర్లు ఉన్నాయి, 10 బండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. సీసీ కెమెరాలు, ఈ బండ్లు రాత్రులు ఆడుంటాయి, ఉదయం ఆడుంటాయి, మధ్యాహ్నం ఆడుంటాయి. ఇలా పని ఏంది? గత ప్రభుత్వంలో ఆ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ జరిగింది. ఇలా జరగకూడదు. ఇది జనసేన టీడీపీ ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని ఆలోచన వచ్చినాం. ప్రతి చిన్న విషయం తప్పు జరిగిన వదిలే ప్రసక్తే లేదు. నాకు తెలిసి దాదాపు 100 నుంచి 150 కోట్లు స్కామ్ జరిగింది 5 సంవత్సరాల్లో. టీటీడీ ట్రాన్స్పోర్ట్లో 150 కోట్లు స్కామ్ జరిగింది. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాము. ఎందుకు ఆయనని అక్కడే పెట్టారు? ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జేఈఓలు, ఈఓలు అందరూ మారిపోతారు. కానీ అధికారి మాత్రం ఎందుకు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా ఒకే స్థానంలో ఉన్నాడు? ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు ఆ పనిని. ఆయనే చేసినట్టు పని ఇచ్చినాడు అందరికీ. బాగా టీటీడీ వెహికల్ని విచ్చలవిడిగా వాడుకున్నారు ఒక ఆయన. ఇంకో విషయానికి వస్తే ఇంకో మహానుభావుడు ఉన్నాడు టీటీడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆయన ఏ చైర్మన్ ఇచ్చి ఆయన సూపరింటెండెంట్ కొట్టాడు. అదెట్ట అర్థం కాదు. ఏమైనా ఆయన జీవో తెచ్చుకున్నాను తెల్లా. నాకు తెలిసి 10 ఏళ్ళగా నేను ఒక 3 చైర్మన్లు చూసుంటా. 3 చైర్మన్లకి ఆయన సూపరింటెండెంట్. ఏ ప్రభుత్వం ఆయన సూపరింటెండెంట్ ఉంటాడో తెలియదు. ఆయన కూడా గత ప్రభుత్వంలో తిరుమల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైన అధికారిగా ఉండి విచ్చలవిడిగా తట్టలు తిరుమలలో ఆయనకి ఎవరు జీ హుజూర్ అంటారో, ఎవరు సలాం కొడతారో, ఆయనకి సంబంధించిన 1-2 మీడియా వాళ్ళు ఆయన సలాం కొట్టి మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 2-3 తట్టలు విచ్చలవిడిగా తిరుమలలో ఇచ్చేసినారు. ఆయనకి ఎవరైతే వాళ్ళ ఇంటికాడ పాలు పోసి వాళ్ళ ఇంటి పిల్లలకి స్కూల్కి తీసుకెళ్తారో వాళ్ళకి తట్టలు ఇచ్చేసినారు. కరుణాకర్ రెడ్డి గారు 2 తట్టలు ఇమ్మంటే ఈయన 10 తట్టలు ఇమ్మంటాడంట. 10 తట్టలు అంటే సరే సార్ అని చెప్పి ఈయన 10 + 10 వేసుకుంటాడంట, 20. అడిగితే మీరే కదా చెప్పారా 10 తట్టలు ఇమ్మంటే? ఆయన మర్చిపోయింటాడు. సో నేనేం చెప్పుంటే 20 తట్టలు అనేసి. ఇలా తిరుమలలో దాదాపు 100కు 150 తట్టలు పైగా అనధికారికంగా అక్రమంగా నిజమైన వ్యాపారస్తులు కడుపు కొట్టి నిజంగా తట్టలు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారం జరగకిన బాడుగులు గట్లకి అప్పులు పాలైపోయి తిరుమలలో అందరూ అంటారు తిరుమలలో తట్టు వ్యాపారం అంటే వాడు ఏదో అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగుంటారు. కాదు, తిరుమలలో నిజమైన తట్టదారులు అంటే వాడు నిజంగా కోటీశ్వరుడే. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఈ వైసీపీ ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత కోటీశ్వరులు ఎవరయ్యారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొడుకయ్యాడు. ఆ అధికారి, రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ సార్ గారు కూడా మార్చాలి, బదిలీ చేయాలి. ఊరికే బదిలీ చేయకూడదు, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. సారు గారు ఆ డిపార్ట్మెంట్ పోకముందు సార్ ఆస్తులు ఎంత, తర్వాత సార్ ఆస్తులు ఎంత, ఇవన్నీ కూడా ఈఓ గారికి, అదనపు ఈఓ గారి దృష్టిలో తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఒక విషయం మీద మనం మాట్లాడేటప్పుడు బాగా లోతుగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడతాం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ అనకొండ రెడ్డి గారిని, ఇక్కడున్న ఆ సార్ని మార్చేస్తే తిరుమలలో కొద్దిగా అవినీతి తగ్గుతుంది. ఈ స్కామ్ చేసిన 100 కోట్ల డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చి టీటీడీ పరువు కాపాడాలని కూడా స్థానిక భక్తులుగా, జనసేన పార్టీ నాయకుడుగా కోరుకుంటున్నాం. కొన్ని ఉన్నాయి నా దగ్గర, దేని తెచ్చుకోలేదు చెప్తున్నా, అన్నీ సేకరిస్తున్నా. కొన్ని వచ్చాయి, ఇంకోటి కూడా వచ్చాయి. తిరుమలలో ఒక బస్సు కారు దొంగతనం పోయింది, అందరూ తెలిసింది, పెద్ద హిస్టరీ వచ్చింది, సంచలనమైంది. ఆ బస్సు దారపోయిన బస్సు లేని సంగతి బస్సు డ్రైవర్ వచ్చారో తెలియదు. అంటే ఏంటి ఈ పరిస్థితి? బస్సు డిపోలో ఉందో తెలియదు, బస్సు డిపోకి పోతుందో తెలియదు, కారు డిపో పోతుందో తెలియదు. పంపించేవరకు బాధ్యత. అది తిరిగి డిపోకి వస్తూ ఉందా, ఎక్కడ పార్క్ చేస్తారు, దాని డ్రైవర్ ఉన్నాడా లేదా, ఆ డ్రైవర్ ఇంకెవరికైనా ట్రావెల్స్కి ఇస్తున్నాడు, అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు చాలా ఉంది.
అనకొండారెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా విచారించిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకే అధికారిని 20 సంవత్సరాలు ఎలా పెట్టిన అర్థం కాలేదు. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరగదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళందరూ బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల కాపాడాల్సిన బాధ్యత ఉంది. మనకు కూడా సమాచారం చెప్పారు. ట్రాన్స్పోర్ట్ GM, తర్వాత హరియాణా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్, TTD PRO, ఆయన కూడా బాగా బ్రహ్మాండంగా వాడుతున్నాడు బండి. AP03AY9487 వెహికల్ ఆయన కొండవదా 12 వాడుకుంటారు బండిని. అదే చెప్తున్నాం కదా, తిరుమల దేవుని బండిని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ని ట్రావెల్స్లా వాడుకున్నారు. ఈ విషయం అంతా కూడా మనకు అవసరం ఉంది. CC కెమెరా రికార్డ్స్ ఉంటాయి కదా. మామూలుగా వెహికల్ బయటికి పోతే వాళ్ళు నేటి లోపల తెచ్చిపెట్టాలి, వాళ్ళు ఇళ్ళ కాడ పెట్టుకునేది. అదే షాపింగ్లకి, షికార్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఇంకా అవసరమైతే రాత్రిలో దాన్ని ఎత్తుకొని రైడ్లకి వెళ్ళాను కాదు. TTD వెహికల్స్ ఇచ్చింది. నీ డ్యూటీకి ఇచ్చింది వెహికల్ 20-30 కిలోమీటర్ పొమ్మంటే చెప్పాక ఇందాక MRపల్లి నుంచి అల్లిపిరికి రోజుకి 90 కిలోమీటర్ అంట. ఎలా వచ్చినాడో అది తెలియదు. తోసుకొని వచ్చినాడా, తోలుకొని వచ్చినాడో తెలియ. చెక్ చేయాలి ఒకసారి అవన్నీ. TTD EO, అదనపు EO మాజీ ధర్మారెడ్డి సార్ గారు ఈ 5 ఏళ్ళలో ఆయన కారు ఎక్కడెక్కడ తిరిగిందో, ఎక్కడెక్కడికి పోయిందో ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చాలా అనుమానాలు ఉన్నాయి నాకు. ఏమైనా తరలించారు. ఎందుకంటే పరకమని బయట పెట్టినారు కదా. ఆయన వెహికల్ 3789 వెహికల్ అంది. 3789 అని వెహికల్ అయింది. ఇప్పుడు ఆ వెహికల్ తిరుమలలో ఉంది. ఆయనతో పాటు 2-3 కార్లు వాడాడు ఆయన తిరిగే కార్లు నాకు పరకామని బయటికి పెట్టారు. ఇప్పుడు ఆ బయట పెట్టినాడు. ఈ కార్లు పోతాల్సిన అనుమానంగా ఉంది. పరకామని ఏమైనా మన ఇంటికి ఏం చేరింది అనుమానం చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ రూపంలో అన్నీ చాలా బయటకు పోయినాయి. ఇవన్నీ కూడా TTDకి సంబంధించిన ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచార శాఖ మేరకే ఇవన్నీ కూడా సేకరించాం. థ్యాంక్ యూ.